స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్కు కేబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంతో పాటు ఇటీవలి వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైన చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్ 30 స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ రూపంలో తీసుకెళ్లిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవసరమైన ఫైల్స్ సిద్ధం చేసి అమలు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీవో అమలుకి రాకనే బీసీ వర్గాలకు విద్యా సంస్థలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. బిడ్ ఏదైతే వచ్చిందో ఆ బిడ్ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లు పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన అంశాలు ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీన్ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. బిడ్ ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా 2 పేర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా మీర్ అలీఖాన్ను తప్పించి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ కోదండరాంతో పాటుగా అమీర్ అలీఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అహ్మద్ అజరుద్దీన్ ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కేబినెట్లో ఆమోదించి గవర్నర్కు పంపినట్లుగా స్పష్టమవుతుంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు ఈ మధ్య సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 15 నిర్ణయించింది. ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాల్సిన సమయంలో అసెంబ్లీకి వెళ్లలేని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రానని చెప్పారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని చెప్పారు. తన అనుచరులతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఒక స్తూపం, అమరవీర స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి దీనికి రావాలని ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతో పాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులు అందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొంటూ పోతున్నాం. ఈ మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అంతే. యూరియా కొరతపై బీఆర్ఎస్ పోరుపాటు పెట్టింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీసుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎరువుల కొరతపై వినతి పత్రం ఇచ్చారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని ఆందోళన చేపట్టారు. ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ నిరసనకు దిగారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పాపం రైతుల శాపంగా మారిందని విమర్శించారు. నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి, ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా 3-4 రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు. ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. గోపీనాథ్ మృతిని తీరం లోటని సీఎం రేవంత్ అన్నారు. ఇక గోపీనాథ్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలా మంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో
మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అధ్యక్ష. వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు. ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను 2వసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికైన తర్వాత కానీ, వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్లో బీఎస్సీ సమావేశం జరిగింది. ఎరువులు, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే బీఎస్సీ సమావేశాన్ని బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశంలో కష్టాల్లో ఉన్న రైతు సమస్యలపై చర్చించాలని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సభ కనీసం 15 రోజులనే జరపాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేపటి ఎజెండా ఏంటో కూడా చెప్పడం లేదని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసపెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య? కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాములో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం. వీటితో పాటు అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ ప్రభుత్వం దిగిపోయినా ఆ ప్రభుత్వం పోవడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని తాను బలంగా నమ్ముతున్నా అన్నారు. గత ప్రభుత్వం దిగిపోవడంలో వారి పాత్ర ఎంతో ఉంది అన్నారు. ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక్క రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళకు 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్లకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి. ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి. మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు తిన్న వాళ్ళను వదిలేస్తామా అంటూ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తి నివేదికపై కంప్లీట్గా చర్చ ఉంటుందన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు చేసినట్లే అన్నారు. తప్పైతే తప్పని ఒప్పుకోవాలన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పని భావిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు. పీసీ ఘోష్ ఎంత పేరున్న జస్టిస్ అనేది ప్రజలకు తెలుసన్నారు. 3.5 కోట్లతో 3 కట్టడం కొలడం 2 రికార్డేనని ఎద్దేవా చేశారు. లంచ్ మోషన్కి వెళ్ళడం అంటేనే అర్థం అవుతుంది అన్నారు. కేసీఆర్ రాకపోతే హరీష్ రావుకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, బాగుంటుంది కదా అని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడనుకుంటున్నామని, రావాలని కోరుకుంటున్నామన్నారు. ఇంత పెద్ద ఇష్యూపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్లో రోజు జూబ్లీస్ ఎన్నికలపై చర్చించే సమయం ఉంటుంది, కానీ అసెంబ్లీకి రావడానికి సమయం లేదా అంటూ ఆయన నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు మహిళలు, రైతులతో కలిసి బస్సులో ప్రయాణించారు. శ్రీశక్తి మహిళలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఆంధ్ర నివా ద్వారా కృష్ణా జలాలు కుప్పంకి రావడంపై రైతులతో వారి అనుభవాలు పంచుకున్నారు. సీఎం నివాసం నుంచి పరమ సముద్రం ఆంధ్ర నివా కాలువ వరకు బస్సులో ప్రయాణించారు సీఎం చంద్రబాబు. పోవడానికి లేదు అట్లా పోతే గుంపు అయిపోతుంది. ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రిజర్వాయర్లను, చెరువులను ఏ స్థాయిలో నింపామనే విషయాన్ని సీఎంకు వివరించారు మంత్రి నిమ్మల. ఇరిగేషన్ అధికారులు ఆంధ్ర నివా ద్వారా కుప్పం వరకు నీరు చేరిన విధానాన్ని వివరిస్తూ ప్రదర్శించిన మ్యాప్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు రిజర్వాయర్లలో నీరు ఏ విధంగా నింపుతున్నా, ప్రవాహాలు వస్తున్న తీరును జనానికి అర్థమయ్యేలా సీసీ కెమెరాల ద్వారా లైవ్లో చూపించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం చేశారు. ఫస్ట్ బోట్ల సూత్రాలు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయడమే తన జీవితాశయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కృష్ణా గోదావరి జలాలను ఉపయోగించుకోవడంలో తెలంగాణ నాయకులు ఆలోచించాలని చంద్రబాబు హితో పలికారు. ఆంధ్ర నివా జలాలను కుప్పానికి తీసుకొచ్చిన తన జీవితం ధన్యమైందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన సేనాతో సేనాని సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ 11 ఏళ్ల ప్రయాణంలో కుటుంబం, సినిమాల కంటే జనసేన పార్టీపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని తెలిపారు. అందుకే 100% స్ట్రైక్ రేటుతో దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు. దసరా తర్వాత త్రిశూల్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి క్రియాశీల సభ్యుడు పార్టీ సెంట్రల్ కమిటీ నేతలతో అనుసంధానం అయ్యేలా కమిటీ వేస్తామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం కాబట్టి ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. ఏ సిద్ధాంతాలు, నిబద్ధతతో వచ్చామో ఇప్పటికీ అలాగే ఉన్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను. అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నాను, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడి నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లలాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన. దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరులు కొంత ఇవ్వగలను మీకు, కానీ మీరు నిలబడాలి. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలం పట్టాల క్రమబద్ధీకరణ అంశాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించిన స్థలం విషయంలో సమీక్ష జరిపామని, శ్యామలానగర్, సంజీవ్ నగర్ ఆర్వైబీ నిర్మాణం చేసే అంశంపైన అధికారులతో చర్చించామన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 3 వంతెనల వద్ద డ్రైనేజీ క్లియర్ కావాలంటే 90 గృహాలు తొలగించాలన్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 4.68 కోట్లు మంజూరయ్యాయి అన్నారు. హౌసింగ్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో గత గవర్నమెంట్లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 అంతా లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము. బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలా మంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని, ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కుప్పానికి, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు ఏనాడు రాలేదన్నారు. ఆయన ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలిసిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం పనులు సరైన సక్రమమైన పద్ధతిలో జరగడం లేదని ఆరోపించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. ఈ నిపుణుల కమిటీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీ నిన్న ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంది. అక్కడ విషయాలన్నిటి కూడా పరిశీలించి దే హావ్ గివెన్ వన్ రిపోర్ట్ ఆల్సో. మిస్టర్ రామానాయుడు గారు, ఆ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు మీరు మాట్లాడారే డయాఫ్రమ్ వాల్ గురించి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు, అందువల్ల కొట్టుకుపోయింది. వాళ్ళు చెప్పారు నిపుణులు, డయాఫ్రమ్ వాల్ వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ యాత్రలో ఒక అనూహ్య చర్యతో అందరినీ ఆశ్చర్యపరిచారు. బీహార్లో తనకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న వారికి ఆయన స్వయంగా మిఠాయిలు అందించారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. ఇటీవల రాహుల్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయన తల్లిని ఉద్దేశించి కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారు నల్ల జెండాలు ప్రదర్శించారు. అయితే నిరసనకారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా రాహుల్ గాంధీ వారి వద్దకు మిఠాయిలు పంపించి సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల జపాన్ పర్యటన ముగించుకుని చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఆయన థియాన్జిన్లో ల్యాండ్ అయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో లియాన్జిన్ వేదికగా నిర్వహించనున్న ఎస్సీఓ సదస్సుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్ సహా ఆయా దేశాధినేతలతో భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక క్రమంలో స్థిరత్వం తీసుకురావాలంటే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా తప్పనిసరిగా కలిసి పనిచేయాలన్నారు ప్రధాని మోడీ. భారత్, చైనా సంబంధాల ఆవశ్యకతను మోడీ వివరించారు.